తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తి చేస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. పుష్కరాలకు ముందే పూర్తి చేస్తామంటున్న సీఎం. ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 2027 ఆగస్టులో గోదావరికి పుష్కరాలు. ఏ సాంకేతిక సమస్యలు లేకుండా 2027 ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యం. ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబర్కి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడారు. పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం పూర్తయింది. 2026 జూలై నాటికి ఎడమ కుడి కాలువల అనుసంధాన పనులు పూర్తి చేసి 2 కాలువలకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలనే ఆలోచన ఉంది. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేలా విభజన చట్టంలో పేర్కొని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రం 2014లో సహకరించింది, ఇప్పుడు సహకరిస్తుంది. 45.72 మీటర్ల ఎత్తుకు పోలవరం నీళ్లు నిలబెడతాం. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. పునరావాస కాలనీల నిర్మాణానికి తాజా ధరలతో మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. మొత్తం 972 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. తొలి దశ 1ఏలో ఇప్పటికే 14,309 కుటుంబాలను తరలించాం. మరో 6,700 కుటుంబాలను తరలించాలి. 49 కాలనీలు పూర్తి చేయాలి. పునరావాసం తొలి దశ 1బిలో భాగంగా 49 ఆవాసాల వారిని తరలించాలి. తొలి దశలో ఇంకా 6,270 కోట్లు ఖర్చవుతుంది. జగన్ రాజకీయ కక్షతోనే ప్రాజెక్టులో ఇంత విధ్వంసం జరిగింది. ప్రజలు ఓటేసి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల పోలవరం జీవనాడ విధ్వంసమైంది. పోలవరంలో రివర్స్ టెండర్ల వల్ల 5,282 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులో అదనంగా 2,782 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. పోలవరం విద్యుత్ కేంద్రంలో 2,500 కోట్లు నష్టపోయాం. ఒక తప్పు వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. అప్పట్లో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న విషయం ఎవరికీ తెలియదు, వాళ్ళు గుర్తించలేదు. మన ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2020 జూన్కే ఈ ప్రాజెక్టు సులభంగా పూర్తయిపోయేది. రాష్ట్ర విభజన తర్వాత అడుగడుగున అవకాశాలు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం రూపురేఖలు మార్చాలనుకున్న పోలవరం ప్రాజెక్టు 7 ముంపు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని నాడు కేంద్రాన్ని ఒప్పించి ముందే ఆర్డినెన్స్ తెప్పించారు. జూన్ 2న రాష్ట్ర విభజన నోటిఫికేషన్ రాకముందే ఆర్డినెన్స్ తీసుకురావడం ఓ రికార్డ్. 2019లో ప్రభుత్వం మారడంతోనే పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై కక్షగట్టి విధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కలిసి అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వచ్చింది. అప్పటికి ఉన్న సాంకేతిక సమస్యలు చూసి భయం వేసింది. ఇది చేయగలమా అనిపించింది. కేంద్రం సాయంతో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించి ఒక కొలిక్కి తీసుకొచ్చాం. మళ్లీ గాడిలో పెట్టాం. బాధ, ఆవేదన, నిరాశ నుంచి మళ్లీ పోలవరం పూర్తి చేయగలమన్న ఆశ, నమ్మకం కలిగాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద 4 ఐలాండ్లు ఉన్నాయి. ఆ కొండలపై హోటళ్లు నిర్మిస్తాం. పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన నిర్మిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటాం. పుష్కరాల నాటికే వీటిని అభివృద్ధి చేసేలా ప్రయత్నిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నీళ్లతో రైతులకు మేలు జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం ఊళ్ళు, భూములు వదులుకున్న నిర్వాసితులకు న్యాయం చేయాలి. వారికి పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటెన్సివ్ కూడా తీసుకొచ్చి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. పునరావాస కాలనీలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఏదైనా ఎన్జీఓ ఉంటే సంప్రదించి వారి సూచనల ప్రకారం మెరుగైన జీవనం అందిస్తాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వాసితులకు సాయం చేస్తామన్నది ప్రభుత్వ హామీ.
తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, పిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.